మునక్కాడ రొయ్యల ఇగురు తయారు చేద్దామండి. మునక్కాడ రొయ్యల ఇగురికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు పావు కేజీ, మునక్కాడ ముక్కలు 1 కప్పు, జీలకర్ర అర స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా గుజ్జు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పసుపు అర స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగిద్దామండి. ఈ మునక్కాడ రొయ్యల ఇగురు జనరల్గా మనకి డ్రమ్ స్టిక్స్ మునక్కాడలతో మంచి టేస్ట్ వస్తుందండి. సో దీంతో ఏ నాన్ వెజ్ మిక్స్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రొయ్యలు మునక్కాడ కాంబినేషన్ మనం చేద్దాం. సో ప్యాన్ పెట్టుకున్నాం కదా, ముందుగా మనం నూనె వేసుకుందాం అండి. ఇది జస్ట్ ప్లెయిన్ రిఫైన్డ్ ఆయిల్. రెగ్యులర్ ఓకే నూనె వేసుకున్నాక ఒకసారి మంచిగా నూనె వేడెక్కిద్దాం. ఓకే, రొయ్యలకి మనం లైట్గా అలా మ్యారినేట్ చేసుకుందాం అండి. ఈ రొయ్యలకి కొద్దిగా పసుపు అలాగే ఉప్పు ఓకే వేసి అలా జస్ట్ సింపుల్ మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, సో పసుపు ఉప్పు అంతే, ఏం లేదు. సో జస్ట్ బాగా కడిగిన రొయ్యలకి పసుపు ఉప్పు పట్టించి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ప్యాన్ కూడా వేడెక్కింది. దీంట్లో మనం ముందుగా జీలకర్ర వేసుకుంటాం. సో జీలకర్ర చిట్టుపట్లు ఆడించి దీంట్లో మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. ఈ పచ్చిమిరపకాయ ముక్కలను ఒకసారి మంచిగా జీలకర్రతో పాటు వేద్దాం. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా మనం వేసుకుందాం. సో ఉల్లిపాయ ముక్కలు వేసాక దీంట్లో ఇలా మంచిగా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక సో రొయ్యలు మనకి త్వరగా ఉడుకుతాయి. సో మునక్కాడలు మనకి కొంచెం టైం అయితే పడుతుంది మనకి ఉడకడానికి. సో మునక్కాడలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం మునక్కాడలు వేసుకోవచ్చా ఇందులో? ఈ అల్లం వెల్లుల్లి కొద్దిగా వేగిన తర్వాత మనం దీంట్లో ఈ మునక్కాడల్ని వేసుకుంటాం. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మంచిగా ఇలా ఈ మసాలాలతో పాటు వీటిని మనం ఉడకనివ్వాలి. ఓకే, సో ఇప్పుడు దీనిలో మనం డ్రై స్పైసెస్ అన్ని వేస్తామండి. సో దీంట్లో మనం పసుపు వేసుకుంటాం, అలాగే కారం, అలాగే దీంతో పాటు గరం మసాలా పొడి. సో రెగ్యులర్ గరం మసాలా పొడి ఇది వేసుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. పసుపు, గరం మసాలా, కారం ఈ మూడు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా మునక్కాడలు బాగా పట్టేలా. ఓకే, సో ఇలా పట్టుకున్న దానిలో ఇప్పుడు దీనిలో ఏం చేద్దామంటే మనం టమాటా పేస్ట్, మనకి ఈ రొయ్యల ఇగురికి టమాటా పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేస్తాం. సో టమాటా గుజ్జుని కూడా దీంట్లో వేసి మంచిగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో మనకి ఈ మునక్కాడలు అనేవి కొద్దిగా టైం పడుతుంది ఉడకడానికి. సో ఏం చేద్దామంటే మనం దీంట్లో కొన్ని నీళ్ళు అయితే పడతాయి. సో కొన్ని నీళ్లు వేసి దీన్ని మూత పెట్టి మనం ఉడకనివ్వాలండి. నీళ్ళు వేసాక ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని దీన్ని మనం బాగా ఈ మునక్కాడలు కొంచెం ఉడికిద్దామండి. సో మూత పెట్టడానికి ముందు మనం దీనిలో మనకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. సో ఇంకా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి. ఓకే, సో మూత పెట్టండి. సో మునక్కాయలు ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసాము. ఇప్పుడు కాసేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో చెక్ చేసి చూద్దాం. సో షెఫ్, మరి ఉడికినట్టేనా? మూత తీసి చూడొచ్చా? సో మనకి ఇలా ఉడుకుతున్నాయి మసాలాలో. సో ఇంకా ఇది ఉడకాల్సి ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా సగం ఉడికిన తర్వాత దీంట్లో ఈ స్టేజ్లో మనం ఇలా ముందుగా పసుపు ఉప్పు పెట్టిన ఈ రొయ్యల్ని దీంట్లో యాడ్ చేసి వచ్చండి. ఓకే, సో రొయ్యల్ని మంచిగా ఇలా మిక్స్ చేద్దాం. సో టమాటా మునక్కాడ మసాలాలతో ఈ రొయ్యలు కూడా అలా కలిసిపోయాయి. సో మంచి టేస్టీగా ఉండబోతుంది ఈ డిష్. ఓకే, సో ఇలా రొయ్యలు వేసాక దీంట్లో మనం ఉప్పు ఆల్రెడీ వేస్తాం. ఇంకా ఈ మునక్కాడ రొయ్యల ఇగురికి మంచి అరోమాని యాడ్ చేయడం కోసమని అలా కరివేపాకు, అలాగే కరివేపాకుతో పాటు కొద్దిగా కొత్తిమీరని కూడా అలా వేసుకొని సో దీన్ని రొయ్యలు మనకి త్వరగానే ఉడికిపోతాయండి. సో ఇలా కొద్దిగా చిన్న మంట పెట్టుకొని మరో 10 నిమిషాల పాటు మనం ఇలా ఉడికిస్తే మనకి పర్ఫెక్ట్ అయిన మునక్కాడ రొయ్యల ఇగురు అయితే రెడీ అవుతుంది. సో
మూత పెడదామండి. కొన్ని వాటర్ ఏమైనా యాడ్ చేద్దాం. వాటర్ సరిపోతుంది, ఆల్రెడీ మనకి రొయ్యల్లో కూడా కొద్దిగా మాయిశ్చర్ వస్తుంది కదా, సో దానికి ఈ విధంగా బ్యాలెన్స్ అయిపోద్ది. సో మూత పెడదామండి. సో మునక్కాడ రొయ్యలు ఇంకా కాసేపు ఉడకాలి కాబట్టి ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో షెఫ్ మరి ఉడికిపోయినట్టేనా? నేనైతే చెక్ చేస్తున్నాను. సో మనకి మంచి ఆడిపోతుంది, కరివేపాకు అనే కాకుండా అలా మొత్తం రొయ్యలు ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది మనకి. ఓకే, సో ఈ మునక్కాడ రొయ్యల ఇగురు అయితే అదిరిపోయిందండి, ఆహా అనిపించేలా ఉంది. ఓకే, సో ఇంకా మనం దీన్ని లేట్ చేయకుండా సర్వ్ చేసుకుందాం. సో రొయ్యలు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికాయి. ఓకే, సో సౌత్ ఇండియన్ స్టైల్లో మునక్కాడ రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, మంచి ఇగురు అలా మంచి అన్నంతో పాటు కలుపుకుంటూ తినేవచ్చు అలాగలా. సో రొయ్యలనే కాదండి, మునక్కాడలతో మనం ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది డిష్ అనేది. ఓకే, సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. మునక్కాడ రొయ్యల ఇగురుకి కావలసిన పదార్థాలు: రొయ్యలు పావు కేజీ, మునక్కాడ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, టమాటో గుజ్జు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. మునక్కాడ రొయ్యల ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఈలోగా రొయ్యల్లో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుతూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మునక్కాడలు, అలాగే పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత టమాటో గుజ్జు, కొద్దిగా నీళ్లు వేసి కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మునక్కాడలు ఉడికాక మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మునక్కాడ రొయ్యల ఇగురు రెడీ.